హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను. చూడండి, ఓపెన్స్ అటువైపు నుండి జాయింటింగ్ నా వైపు నుండి కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసాను. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 40, నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. చూడండి ఎలా కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ వచ్చినప్పుడు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు కట్ చేసేసాను. ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం అయితే వేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేయాలి. ఈ విధంగా సింపుల్ మెథడ్ చూడండి. ఇలా కట్ చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేయాలి అక్కడికి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ ఇక్కడ వేసేసాను కదా సైడ్ వైపున. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు చెస్ట్ రెండు చూసుకోవాలి మనం ఇక్కడ. చూడండి, నేను ఫస్ట్ అయితే చెస్ట్ చూస్తున్నాను ఇక్కడ మీకు. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూడండి. మీకు ఇక్కడ డాట్స్కి వెళ్తుంది, ఖర్చులోకి వెళ్తుంది, కుట్టేటప్పుడు ఎలా సరిపోతుంది, ఇది కరెక్టేనా అని అనుకోవచ్చు. చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం సాగదీసినట్టుగా కొంచెం లాగాలి. అలా పెట్టేసి చూస్తే మనకు కరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నాకు వచ్చేసి 10 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, అదే 10 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది, సరిపోతుందండి. మరీ ఎక్కువగా పెట్టేసాను అనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ మెయిన్ క్లాత్లో సరిపోదనమాట. ఇక్కడ నడుము 9 ఇంచులది, దానికి 1 ఇంచ్ యాడ్ చేశాను డాట్ కోసము. అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేశాను. చూడండి, మనకి ఇంకా ఇది ఖర్చు అనేది సరిపోతుందనమాట. ఇలా ఖర్చు కూడా సరిపోతుంది. 1.5 ఇంచు పైనే ఉంటుందండి ఖర్చు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసుకుంటున్నాను. చూడండి, ఇలా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. మనం కుట్టేసరికి దిగుతుంది కదా, దానికోసం అనమాట. పెట్టేసుకొని అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్, షోల్డరు, నెక్ విడ్త్ ఎంత పెట్టాలనేది మీకు చెప్తాను. ఈ సైజుకి వచ్చేసి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ రెడీకి మార్చేసుకొని నెక్ ఎంత ఉంది అని చూసుకుందాం ఫస్ట్. చాలా సింపుల్ మెథడ్ అండి, ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి మనకి ఎంత, ఇది సైజ్ ఎంత ఉంది? 40 వచ్చేసి చెస్ట్ లూజ్ ఉంది, 36 వచ్చేసి నడుము లూజ్ ఉందన్నమాట. అటువంటిప్పుడు మనం 36 అంటే పెద్ద సైజే కాబట్టి 2.5 ఇంచుల నెక్ లూజ్ అనేది పెట్టుకోవచ్చండి ఈ సైజ్కి. చూడండి, ఇక్కడ మీకు రాస్తున్నా అదే నేను. 36 వచ్చేసి నడుము, 40 వచ్చేసి చెస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు కరెక్ట్గా పెట్టేశాను, ఏది తగ్గించలేదన్నమాట. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసుకుంటాను. ఇచ్చిన తర్వాత నేను నెక్ ఎలా కట్ చేస్తాననేది చూపిస్తాను. చూడండి, మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసేయాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్స్ ఉంటే వాడండి, నేనైతే డైరెక్ట్గానే తిప్పేస్తాను. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర కరెక్ట్గానే ఉండాలి. లోపలికి వస్తున్న కొద్దీ కొంచెం ఒక 1/2 ఇంచు అలా బయటి వైపున మనం వేసిన బాక్స్ కట్ వైపున తీస్తే నెక్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. బాడీకి అద్దినట్టుగా రౌండ్గా వస్తుంది నెక్. ఈ విధంగా మనం వేసిన బాక్స్కి అవతల వైపున కట్ చేసుకుంటే నెక్ డీప్ హెవీగా వేసే వారికి మాత్రమే ఇలా కట్ చేయాలన్నమాట. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కుట్టు కోసం పెట్టేసుకొని చంక డౌన్ పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి నేనైతే 6.5 తీసుకున్నానండి. కానీ ఒకసారి సైజ్ బ్లౌజ్కి మనం చంక డౌన్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది మనం స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి ఇలా ఎక్కడికి వచ్చిందో అక్కడికి చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ తేడా ఉంది. నేను 6.5 ఇంచులు పెట్టాను కదా, మనం కుట్టిన దానికి వచ్చింది 1/2 ఇంచ్ తేడా ఉంది. అది కుట్టేసరికి కరెక్ట్గా మనం సైజ్ ప్రకారం అయిపోతుంది. ఇక్కడ మనం 6.5 చంక డౌన్ తీసుకున్నాము. చూడండి, షోల్డర్ కూడా మనకి 6.5 వచ్చిందనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసేయాలి. ఇలా నీట్గా ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ చంక చుట్టుకొలత అంటే ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, 9 ఇంచులు ఉందన్నమాట. నాకు 9 ఇంచులు సరిపోతుందా లేదా అనేది చూద్దాం. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని చూడండి, ఇలా టేపు లాగకుండా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట వేళ్ళతో. ఇలా
ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి నాకైతే సరిపోయింది. ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదనమాట. 9 ఇంచుల నెక్ అనేది చంక డౌన్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు బ్యాక్ టక్స్ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ పెద్ద సైజే కాబట్టి 4 ఇంచుల పొడవుతో వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయాలి. చుట్టూరా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయొచ్చు. చూడండి అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి కొద్దిగా బ్యాక్ టక్స్ నుంచి సైడ్ కుట్లో కొద్దిగా ఇలా క్లాత్ తీసేయండి. కొద్దిగానే నేను చూపిస్తున్నాను చూడండి, అంత తీసేయండి సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాం. మాకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ తీద్దాం. ఇలా ఉన్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని చూడండి ఇక్కడ ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్కేల్ తీసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేయండి. కింద లోపల వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని కటింగ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడికి హైట్ చంక డౌన్ 2 తీసేసుకోవాలి బ్లౌజ్లోంచి. ఇంకా ప్రతిదానికి టేప్ పెట్టాల్సిన పని లేదండి. ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ నేను టేప్ వాడుతున్నాను. చూడండి ఇక్కడ హైట్ చూడండి ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇక్కడ కింద చంక డౌన్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఆ చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయాలి. ఈ విధంగా వేసేసి హైట్ దగ్గర స్ట్రెయిట్గా ఒక లైన్ ఇచ్చేసుకొని ఇప్పుడు మన కామరౌండ్ ఎంత ఉంది? 9 ఇంచులు ఉంది. మరి చంక డౌన్ ఎంత ఉండాలి? 3.5 ఇంచులు ఉండాలి. 9 ఇంచులు అంటే 3.5 ఇంచుల దగ్గర ఉండాలి. ఇక్కడ ఉందా లేదా అనేది టేప్ తీసుకొని నేనైతే చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా 3.5 ఇంచుల కొద్దిగా ఎక్స్ట్రాగానే ఉంది. నేనైతే 3.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ నుంచి డౌన్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఈ విధంగా ఇచ్చేస్తే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా కర్వ్ తీయాలి. కట్ చేసిన తర్వాత లోతు తీయాలన్నమాట. ఆ తీసిన లోతు అనేది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగానే వేసుకోవాలి. చూడండి నాకు 2 ఇంచెస్ ఖర్చు అయితే పడుతుంది అనమాట. ఇక్కడ సైడ్ వైపున అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కానీ ఖర్చు అనేది పడుతుంది వేయాలి. హ్యాండ్కి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని 4 ఫోల్డింగ్స్గా ఉంది కదా, 2 భాగాలుగా వేరు చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టుకు మిడిల్లో మధ్యలో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కే రావాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూడండి. ఫ్రంట్ కోసం ఇలా క్లాత్ ఉన్న క్లాత్ మొత్తం నీట్గా వేసేసుకొని క్రాస్ కటింగే తీయాలన్నమాట. నార్మల్ కటింగ్ అయితే ఈ 1 మీటర్ క్లాత్ అనేది సరిపోతుంది ఈ సైజ్కి. కానీ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, ఎక్కడైనా జాయింట్లు పడవచ్చు. చూద్దాం. ఇంకా ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని మిగిలిన క్లాత్లో కొంచెం క్రాస్గా ఎక్కువగా క్రాస్ వచ్చేటట్టు అడిగితే ఎక్కువగా క్రాస్ వచ్చేటట్టు వేయండి. నాకు నార్మల్ క్రాసే కావాలి ఈ సైజుకి కాబట్టి చూడండి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇక్కడ సైడ్ వైపున నెక్ దగ్గర క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కదా, అందుకని ఇక్కడ నేను స్కేల్ పెట్టాను కదా, అక్కడ క్లాత్ అనేది సరిపోవాలన్నమాట. చూడండి నాకు అక్కడ మిస్ అయిపోయింది. ఇంకా నేను డ్రాయింగ్ వేసింది అదంతా కొంచెం మిస్ అయ్యేసరికి మళ్ళీ రికార్డ్ అనేది ఆగిపోయిందనమాట. ఫోన్ ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇక్కడ సైడ్ వైపున ఇలా స్ట్రెయిట్గా స్కేల్తో ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్తో మనకు పని ఉండదు అనమాట. ఇంకా చూడండి ఇలా మొత్తం చుట్టూరా ఇలా నీట్గా మార్కింగ్ వేసేస్తాం కదా. ఇలా సైడ్ వైపున కింది వైపున మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. చూడండి ఇలా తీసేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ 2 చెక్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను. అక్కడ కట్ అయిందని చెప్పేసి అంటే వీడియోలో కట్ అయిపోయిందండి, వీడియో రాలేదు. మళ్ళీ హాఫ్ మళ్ళీ తీయాల్సి వచ్చిందనమాట.
ఇప్పుడు వచ్చేసి కంపల్సరీగా మనకు తెలియాల్సిన కొలతలు ఏంటి, ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్, ఈ రెండు ఖచ్చితంగా అవసరం అనమాట. చూడండి, నేను షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ హైట్ కోసం 13.5 ఇంచులు వచ్చింది కింద పైన ఖర్చు కలిపేసుకొని, అదే 13.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ హైట్ అనమాట. ఫ్రంట్ హైట్ వచ్చేసింది కదా. ఇప్పుడు సైడ్ కుట్ల వైపున ఒక్కసారి క్లాత్ చెక్ చేసుకుందాం, ఏమైనా తగ్గుతుందా, ఏమైనా దించాలని. కరెక్ట్గానే ఉంది, కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు మార్కింగ్ వేసేస్తాను. చూడండి, నేను ఇలా ఈ సైడ్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. ఇంకా నాకు ఎక్కడికి అవసరమో అక్కడికి నేను మార్కింగ్ వేసేసాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు చూసేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా 7 ఇంచెస్ ఉంది ఇక్కడ మనకి, అదే 7 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని కింద కూడా నెక్ దగ్గర 3 ఇంచులు ఉండేటట్టు చూసుకుంటున్నాను, ఎందుకంటే డీప్ ఎక్కువగా కావాలి కాబట్టి. ఇలా నెక్ రౌండ్ అయితే తిప్పేసాను. చూడండి, ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టి అనేది సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో దానికి ఇంకా 1 ఇంచ్ యాడ్ చేస్తానమాట. కుట్టిన తర్వాత ఎంత ఉందో చూస్తాను, దానికి ఇంకొక 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. చూడండి, కుట్టిన తర్వాత 3.5 ఇంచులు ఉంది, ఇక్కడ 4.5 ఇంచులకు పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ చూడండి, 3.5 ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఈ విధంగా అయితే డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసేసాను కదా. ఇప్పుడు ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఉక్స్ పట్టికి ఇలా ఈ విధంగా కింద పైన పావించి కుట్టు కొదిలేసుకొని వేసేయాలి. మెయిన్ డాట్ అనేది మనకి ఈ చంక వైపు డాట్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే అది వస్తుంది. 4th డాట్ సైజులో ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. క్రాస్ చూడండి, ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కష్టపడి వాయిస్ ఇస్తున్నాను అనమాట. వీడియో ఎడిటింగ్ చేసి లేట్ నైట్ వరకు కూర్చొని ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చూడండి, ఈ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా కటింగ్ అనేది నీట్గా చేసేస్తే కూడా ఇంకా నీట్గా వస్తుందన్నమాట. మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయండి, కావాలంటే వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది కదా. నేను ఎక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను. చూడండి, మనకు మెయిన్ డాట్ ఒక దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆమ్రౌండ్ సైడ్ ఆల్సి మన లేదన్నమాట, డాట్ అనేది వచ్చేస్తుంది వేయడానికి. చూడండి, ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకోవచ్చు, నేను లేదంటే డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అనుభవం ఉంటే నేనైతే డైరెక్ట్గా కట్ చేసేస్తాను, కానీ వీడియో కోసం మీకు క్లియర్గా చూపించాలి కదా అని చెప్పేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మెయిన్ డాట్ సైడ్ అంటే మెయిన్ ఉక్స్ల సైడ్ ఎంత పడుతుంది, క్రాస్ బెల్ట్ సైడ్ కుట్ల వైపు ఎంత క్లాత్ అనేది పడుతుందని చెక్ చేసేసుకొని అంతే మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్, సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు. ఇంత క్రాస్ బెల్ట్ అయితే సరిపోతుంది. చూస్తున్నాను అనమాట సరిపోతుందా లేదా ఇక్కడని. ఇంకా క్రాస్ బెల్ట్లు కట్ చేసేది అయితే వీడియో ఏం తీయలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.